మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టులో కూడా అంతే. ఆయనకు సీక్రెట్గా ఇంటర్వ్యూ బెయిల్ ఇస్తారు. ఈ అమ్మాయికి చెప్పాలిగా, కనీసం వాళ్ళ తల్లికి చెప్పాలి కదా. వాళ్ళ తల్లికి చెప్పరు, ఆ అమ్మాయికి చెప్పరు. వెంటనే బెయిల్ ఇస్తారు, ఆయన వస్తాడు, ఇంట్లో కూర్చుంటాడు, ఎగ్జామ్ రాస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. నిజానికి చెప్తున్నాండి, హైకోర్టులో కూడా వీళ్ళు ఒక ప్రైవేట్ లాయర్ను పెట్టుకోకపోయి ఉండుంటే ఈ కేసు ఎప్పుడో వీగిపోయేది. ఇప్పటికి కూడా ఆమె ఏడుస్తూ ఉన్నది బాధితురాలు. సార్, నేను ఎఫ్ఐఆర్లో కేంద్ర మంత్రి నన్ను బెదిరించిండని చెప్పిన, ఎఫ్ఐఆర్లో సంగప్ప అనే వ్యక్తి మధ్యవర్తిత్వం చేసినని చెప్పిన. మరి వీళ్ళని నోటీసులు పిలిపించి అడగాలి కదా సార్, ఎందుకు అడుగుతలేరని అడుగుతా ఉంది. మరి ఇదే అడగాల్సిన ప్రశ్నలు ఎవరు? పీపీ అడగాలి కదా. మరి పీపీలే చేతులు ఎత్తేస్తే ఎట్లా? ఇందులో భిక్షపతి గౌడ్ గారు ఆ సిఐ కాంతారెడ్డిని, ఆ ఎస్ఐ రమేష్ను పిలిపించారు. బాబు, వాడు యాంటిసిపేటరీ బెయిల్ అంటున్నాడు, అర్జెంటుగా మనం బెయిల్ క్యాన్సిల్ చేపిద్దామని అడగాలి కదా. లేకపోతే తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత కూడా వాడు రోజు కత్తులు పట్టుకొని తిరుగుతున్నాడు, గంజాయి తాకుండా తిరుగుతున్నాడు, సంపుతాన్ని తిరుగుతుంటున్నాడు, ఇవన్నీ చేస్తూ అంటున్నాడు. కాబట్టి అర్జెంటుగా పోయి బెయిల్ క్యాన్సిల్ చేయండి, మీరు ఒక లెటర్ తీసుకురండి, నేను ఇమ్మీడియట్గా మేజిస్ట్రేట్ గారితో కలుస్తాను చెప్పాలిగా. ఇవేమీ జరగలేదు. అంటే ఏంటి అసలు? మహిళలు వాళ్ళ ప్రాణాలంటే మీకు ఏమైనా లెక్క ఉన్నదా? ఓదార్చడానికి పోతే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, స్పెషల్ పార్టీలు పెట్టి అరెస్ట్ చేస్తారు. మరి అదే అరెస్టు వాళ్ళని చేయొచ్చు కదా, నిందితులను. లో పాల్గొన్న బాలరాజు గారికి సడన్గా నేను ఎప్పుడైతే బండి సంజయ్ గారి విషయంలో, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి విషయంలో నేను ఎప్పుడైతే వాళ్ళు చేస్తున్న అక్రమాలు ఆధారాలతో సహా ముందరబెట్టి పోరాటం చేస్తున్నానో, వాళ్ళకి సడన్గా ఏం దొరకాలని అర్థమైతలేదు. ప్రవీణ్ కుమార్ ముందు భద్రత తగ్గించండి, తర్వాత వాళ్ళ భార్యను ట్రాన్స్ఫర్ చేయండి, దాని తర్వాత ఇంకా ఇక్కడ కూడా ఏంది, వీళ్ళు ఎక్కడ లొంగుతలేరేంది, వచ్చి సార్ మమ్మల్ని తప్పైంది క్షమించండి అంటలేరేంది. అందుకొరకు ఇంకో చెప్పి లాస్ట్కు రేవంత్ రెడ్డి, బండి సంజయ్, గువ్వల బాలరాజు ముగ్గురు ఒక దగ్గర కూర్చొని ఇంకొక కంప్లైంట్ చేసిండ్రు. నేను ఓపెన్గా చెప్తున్నా శ్రీని గారు, అయ్యా మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉన్నది, మీ దగ్గర 1,00,000 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు, మీ దగ్గర సిఐడి ఉన్నది, మీ దగ్గర ఇంకా అత్యాధునిక ఏమైనా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, అందరినీ తీసుకుపోయి దామోదరం సంజీవయ్య సంక్షేమ భవనం మా సెప్ట్ ట్యాంకులు ఉంటుంది, అడ్రస్ తెలియకపోతే నేను చెప్తా, వాళ్ళు లోపల రానిపోతే నేనే తీసుకపోతా మిమ్మల్ని, అక్కడ కూర్చోండి. 1 సంవత్సరం కాదు 2028 వరకు కూర్చోండి, రాత్రింబోలు కూర్చోండి, మీకు అర్థం కాకపోతే నేనే చదివి వినిపిస్తా, అవన్నీ చదవండి. నేను నేరం చేసి ఉంటే నన్ను క్రిమినల్ కేసు పెట్టి జైలు పంపించండి, నేనే ఓపెన్ చెప్తున్నా. 2023 డిసెంబర్ 7వ తారీఖు నాడు పదవీ స్వీకార ప్రమాణం చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆయన సంక్షేమ శాఖ మంత్రిగా 18 నెలలు ఆయనే ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మరి అప్పుడు కనిపించింది సడన్గా ఇవాళ గువ్వల బాలరాజుకు సడన్గా ఒక కంప్లైంట్ ఎందుకు రాసిస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఎవరికి తెలియదు గేమ్, వాళ్ళకి చేతనైతే లేదు, వాళ్ళకు వశపడతలేదు. ఇక్కడ మాకు రోజుకో కుంభకోణాలు దొరుకుతున్నాయి. ఒకరోజు పొంగులేటి, రేవంత్ రెడ్డి, ఒకరోజు గురుకుల కుంభకోణం, రోజుకో కుంభకోణాలు దొరుకుతూ ఉన్నాయి. సో అందుకొరకు వాళ్ళకి ఏం చేయాలని అర్థమైతే లేదు. ఇట్లా కాదని చెప్పి వీళ్ళని భయపెట్టియాలని చూస్తున్నాయి. ఎంతమంది భయపెట్టిస్తారండి? ఎన్ని రోజులు భయపెట్టిస్తారు? భయపెట్టించిన వాళ్ళందరూ నేంతలు ఏమైనారు చరిత్రలో? అట్లనే అవుతారు వీళ్ళు కూడా. ఎవరికి తెలియదు గేమ్. రేవంత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బండి సంజయ్ అందరు కూర్చొని చేస్తున్నారు నాటకాలు. బ్రదర్, చాలా మంచి ప్రశ్న, హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణలో ఉండే 2 కోట్ల మహిళల తరపు నుంచి ఈ ప్రశ్న అడిగినందుకు మీకు చేతులు జోడించి నమస్కారం చెప్తున్నా. నిజంగా అసలు ఆ మహిళలకు కాపాడుకునే నాదుడు ఉన్నాడా అని అనిపిస్తుంది నాకు. షాబాద్లో మే 16వ తారీఖు నాడు ఆ అమ్మాయి తల్లి పోయి కంప్లైంట్ చేస్తుందండి. అక్యూజ్డ్ ఎవడో చెప్తుంది, మొత్తం గ్రాఫికల్గా ఏమేమి చేసింది అంతా చెప్తుంది. చెప్తే అసలు అతన్ని యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునేదాకా కూడా అతన్ని అరెస్ట్ చేయలేదండి. నేను ఆ యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన జడ్జి, కోర్టు సెషన్స్ జడ్జి, పోక్సో కేసెస్ ఎల్బీ నగర్ జడ్జి, వారు ఇచ్చిన ఆర్డర్ చూశాను, గౌరవ న్యాయమూర్తి ఇచ్చిన ఆర్డర్ చూసా. ఆ ఆర్డర్లో బ్రదర్ ఆఫ్ ద పిటిషనర్, బ్రదర్ ఆఫ్ ద రెస్పాండెంట్ అంటే ఈ అమ్మాయి, చనిపోయిన అమ్మాయి, బ్రదర్ ఆఫ్ ద రెస్పాండెంట్ అపోజ్ ద బెయిల్ అంటాడు. అసలు ఆ అమ్మాయికి బ్రదరే లేడండి, ఆ అమ్మాయికి అన్ననే లేడు, ఆ అమ్మాయికి ఒక్కతే చెల్లెలు ఉంది, అక్క ఉంది, ఆ అమ్మాయికి అన్న లేడు. ఆ అన్న పోయి ఎట్లా బెయిల్ అపోజ్ చేస్తాడు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పోక్సో రూల్స్ 2020 ప్రకారము ఎప్పుడైనా కూడా నిందితుడు నా బెయిల్కి అప్లై చేసుకుంటే బాధితురాలికి ఒక నోటీస్ రావాలి. బాధితురాలిని మెజిస్ట్రేట్ గారు, జడ్జి గారు పిలిచే విధంగా పీపీ చర్యలు తీసుకోవాలి. ఒకసారి మ్యాటర్ కోర్టుకు పోయిందంటే అది పీపీ గేమ్. పోలీసు వెళ్ళినంత వరకే ఎస్ఐ గేమ్. కోర్టుకు పోయిందంటే పీపీ గేమ్. పీపీ ఏం చేయాల్సి ఉండే?
చూడయ్యా సిఐ గారు, ఎస్ఐ గారు, మీ దగ్గర పోక్సో కేసు అయింది, ఆ నిందితుడు 55 రోజుల నుంచి దొరకడం లేదు, వాళ్ళ అడ్వకేట్ అంటున్నాడు ఈయన పాపం మీ లార్డ్షిప్ ఇతను అమాయకుడు అనేక కేసు పెట్టినరు అని అంటున్నారు. మీరేమంటారంటే పీపీ ఏమనాల్సి ఉండే? పీపీ ఏమనాల్సి ఉండే అంటే మీ లార్డ్షిప్ నాకు ఇంకా కొంచెం సమయం ఇవ్వండి, పోక్సో రూల్స్ ప్రకారము నేను బాధితురాలికి ఇన్ఫామ్ చేయాలి, ఆమెని తీసుకొచ్చి మేము ముందర పెడతాను, ఆమె తల్లిని తీసుకొచ్చి ముందర పెడతాను, వీడికి బెయిల్ ఇస్తే ఆమెకు సురక్షితంగా ఉంటుందా ఉండదని ఆమెను అడగండి మీ లార్డ్షిప్ అని అడగాల్సి ఉండే. ఈయన అదేం చేయలే, నామకే వస్తే వాళ్ళ బ్రదర్ వచ్చిందంట, ఆ బ్రదర్ వచ్చి అపోజ్ చేసిండంట. ఎవరండి ఆమె బ్రదరు? ఆమెకు బ్రదరే లేకపోతే అంటే కోర్టులను కూడా తప్పుదో పట్టిస్తారా? రెండోది, టైం ఎందుకు తీసుకోలేదు? వెంటనే సిఐని ఎస్ఐని ఎందుకు పిలవలేదు పీపీ గారు? ఇక చివరికి తవ్వుతే ఏమర్థమైందా అంటే ఆ పీపీ ఎవరో కాదు, కాంగ్రెస్ లీగల్ సెల్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ భిక్షపతి గౌడ్. ఇక కాంగ్రెస్ నాయకుల చేతికి పీపీలో పోస్టులు ఇచ్చి వాళ్ళను ఈ అమ్మాయిలను రక్షించమంటే ఏడికెళ్ళి రక్షిస్తారండి? నాకు అర్థం కాదు. మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టులో కూడా అంతే, ఆయనకు సీక్రెట్గా ఇంటర్వ్యూ బెయిల్ ఇస్తారు. ఈ అమ్మాయికి చెప్పాలిగా, కనీసం వాళ్ళ తల్లికి చెప్పాలి కదా, వాళ్ళ తల్లికి చెప్పరు, ఆ అమ్మాయికి చెప్పరు. వెంటనే బెయిల్ ఇస్తారు, ఆయన వస్తాడు, ఇంట్లో కూర్చుంటాడు, ఎగ్జామ్ రాస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. నిజానికి చెప్తున్నాండి, హైకోర్టులో కూడా వీళ్ళు ఒక ప్రైవేట్ లాయర్ను పెట్టుకోకపోయి ఉండుంటే ఈ కేసు ఎప్పుడో వీగిపోయేది. ఇప్పటికి కూడా ఆమె ఏడుస్తూ ఉన్నది బాధితురాలు. సార్, నేను ఎఫ్ఐఆర్లో కేంద్ర మంత్రి నన్ను బెదిరించిండని చెప్పిన, ఎఫ్ఐఆర్లో సంగప్ప అనే వ్యక్తి మధ్యవర్తిత్వం చేసినని చెప్పిన, మరి వీళ్ళని నోటీసులు పిలిపించి అడగాలి కదా సార్, ఎందుకు అడుగుతలేరని అడుగుతా ఉంది. మరి ఇదే అడగాల్సిన ప్రశ్నలు ఎవరు? పీపీ అడగాలి కదా. మరి పీపీలే చేతులు ఎత్తేస్తే ఎట్లా? ఇందులో భిక్షపతి గౌడ్ గారు ఆ సిఐ కాంతారెడ్డిని, ఆ ఎస్ఐ రమేష్ను పిలిపించారు. బాబు వాడు యాంటిసిపేటరీ బెయిల్ అంటున్నాడు, అర్జెంటుగా మనం బెయిల్ క్యాన్సిల్ చేపిద్దామని అడగాలి కదా. లేకపోతే తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత కూడా వాడు రోజు కత్తులు పట్టుకొని తిరుగుతున్నాడు, గంజాయి తాకుండా తిరుగుతున్నాడు, సంపుతాన్ని తిరుగుతుంటున్నాడు, ఇవన్నీ చేస్తూ అంటున్నాడు. కాబట్టి అర్జెంటుగా పోయి బెయిల్ క్యాన్సిల్ చేయండి, మీరు ఒక లెటర్ తీసుకురండి, నేను ఇమ్మీడియట్గా మేజిస్ట్రేట్ గారితో కలుస్తాను చెప్పాలిగా. ఇవేమీ జరగలేదు. అంటే ఏంటి అసలు? మహిళలు వాళ్ళ ప్రాణాలంటే మీకు ఏమైనా లెక్క ఉన్నదా? ఓదార్చడానికి పోతే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, స్పెషల్ పార్టీలు పెట్టి అరెస్ట్ చేస్తారు. మరి అదే అరెస్టు వాళ్ళని చేయొచ్చు కదా, నిందితులను. సో పోక్సో విషయంలో చాలా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. వాళ్ళు ఎవరైనా కూడా ఎంతటి వాళ్ళైనా బెయిల్ ఇవ్వకూడదు, బెయిల్ రద్దు చేయాలి. ఎందుకంటే చిన్నపిల్లలకు వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళ బాడీలకు ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళని ఎవరేం చేస్తున్నారో తెలియదు, వాళ్ళు చెప్పుకున్న వినే నాదుడు ఎవరు ఉండరు. మరి ఇవంతా చూడాల్సింది ఎవరు? హోంమంత్రి, ముఖ్యమంత్రి ఒక్కరే ఉన్నారు, రేవంత్ రెడ్డి గారే చూడాలి కదా. లేకపోతే అమ్మ నా వల్ల అయితే లేదు, వేరే వాళ్ళకి ఇస్తున్నా చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చేయాలి, మీరే చేయండి అని చెప్పాలి. అది లేదు, ఇది లేదు. ఒక డీజీపీ స్టేట్మెంట్ ఇవ్వడు, ఒక హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వడు, మరి ఎవరు ఇస్తారు? సో ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిందితుల పక్షానే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న స్పెషల్ పీపీ ఆయన చేయబట్టే ఇవాళ ఆ నిందితుడు రాజ్ కుమార్ అంటోడు అరెస్ట్ కాలేదు, వానికి యాంటిసిపేటరీ బెయిల్ దొరికింది, వాడు వచ్చి 6 మందిని చంపేసి వాడు కూడా చచ్చిపోయాడు. ఇది వాస్తవం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.